తిరుపతి జిల్లా బాలాయిపల్లి మండల కేంద్రంలో టీడీపీ మండల అధ్యక్షులు రావి సత్యనారాయణ ఆధ్వర్యంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానుల సమక్షంలో ఆదివారం టీడీపీ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో పలువురు మాట్లాడుతూ తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని కాపాడాలనే లక్ష్యంతో స్థాపించబడిన తెలుగుదేశం పార్టీ నేటికి 44 సంవత్సరాల ప్రస్థానాన్ని ఆదివారానికి విజయవంతంగా పూర్తి చేసుకుంది. 1982లో నందమూరి తారక రామారావు స్థాపించిన ఈ పార్టీ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టింది. ఆ సమయంలో కాంగ్రెస్ పార్టీ ఆధిపత్యానికి ముగింపు పలుకుతూ స్వీయ గౌరవం అనే నినాదంతో ఎన్టీఆర్ ప్రజల ముందుకొచ్చారు. తక్కువ సమయంలోనే ప్రజల మన్ననలు పొందిన టీడీపీ 1983లో జరిగిన ఎన్నికల్లో అద్భుత విజయం సాధించి అధికారంలోకొచ్చింది. ₹2కే కిలో బియ్యం పథకం, మహిళల సాధికారత, గ్రామీణాభివృద్ధి వంటి పథకాలు ప్రజల జీవితాల్లో మార్పులు తీసుకొచ్చాయి. ఈ కార్యక్రమంలో టీడీపీ మాజీ మండల అధ్యక్షులు రావి మస్తాన్నాయుడు, మాజీ ఏఎంసీ చైర్మన్ సీసీ నాయుడు, టీడీపీ నాయకులు కూను శ్రీహరి, జడపల్లి కోటేశ్వరరావు గౌడ్, దాసరి కోటేశ్వరరావు, రాపూరు శ్రీనివాసులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. మన తెలుగుదేశం పార్టీ 44వ పుట్టినరోజు 44 సంవత్సరాలు పూర్తయింది. ఆ రోజు 1982 మార్చి 29న మన అన్నగారైనటువంటి స్వర్గీయ నందమూరి తారక రామారావు ఈ తెలుగుదేశం పార్టీని ఏర్పాటు చేయడం జరిగింది. ఆయన ఎన్నో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు బడుగు బలహీన వర్గాలకు అందజేశారు. అదే వారసత్వాన్ని చంద్రబాబు నాయుడు కూడా కొనసాగిస్తూ పార్టీ అభివృద్ధికి, రాష్ట్ర అభివృద్ధికి చాలా తోడ్పాటు అందిస్తున్నారు. అదేవిధంగా మనం కూడా అదే నిబద్ధతతో పనిచేసి పార్టీని ముందుకు తీసుకెళ్ళాలని కోరుకుంటున్నాం. అదేవిధంగా మన ఎన్టీఆర్ స్టాచ్యూకి ఒక పిలుపుతో దాదాపు మండలంలో ఉండే కార్యకర్తలందరూ చాలా సహాయం చేశారు. దాన్ని తొందరలోనే మనం విగ్రహావిష్కరణ చేసుకుంటున్నాం. ఇకపోతే మనకి ఎన్ని సమస్యలు ఉన్నా మనం కూర్చొని మాట్లాడుకుని ఒక కుటుంబంలాగా ఉందాం. మనం అధికారం లేనప్పుడు అంతా ఒకటే విధంగా కలిసికట్టుగా ఉంటున్నారు. అధికారం వచ్చిన తర్వాత ఏ ఊర్లో ఆ ఊర్లు ఈగోలు విడిపోతున్నారు. అట్లా కాకుండా మనం అందరం కలిసికట్టుగా ఉండి పార్టీని అభివృద్ధి పథకం పంచాయతీ నుంచి ప్రతి గ్రామ పంచాయతీ ప్రతి నాయకుడు, కార్యకర్త వచ్చి కార్యక్రమాన్ని జయప్రదం చేయిస్తున్నారు. ఇదే విధంగా అందరం కూడా మళ్ళా కూడా అందరం కలిసి అందరిని కలుపుకొని అందరం కూడా మళ్ళీ రాబోయే పంచాయతీ ఎలక్షన్లలో అందరం కలిసికట్టుగా పనిచేసి అందరం కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని, ఇదే విధంగా ప్రతి సంవత్సరం అందరం తెలుగుదేశం కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. ఆ రోజు భారతదేశంలోని ప్రతి రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ పార్టీ నియంతృత్వ పోకడలో అణగారిన వర్గాలు, అన్ని జాతులు దుర్భరంగా గడిస్తున్నటువంటి సందర్భంలో తెలుగువారి ఆత్మగౌరవాన్ని ఢిల్లీ పాదాల కింద పెట్టి వాళ్ళకి దాసోహమైనటువంటి పరిస్థితుల్లో ఆ రోజుల్లో 1982 మార్చి 29వ తేదీన తెలుగువారి ఆత్మగౌరవాన్ని కాపాడడం కోసం ఆ రోజు అన్న నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీని స్థాపించడం జరిగింది. ఆ రోజు నుంచి ఈ రోజుటి వరకు కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నో మార్పులు చేర్పులు జరిగినప్పటికీ తెలుగువారి యొక్క అభ్యున్నతి కోసం పార్టీ అన్ని వేళలా ఉపయోగపడుతూ సహాయ సహకారాలు అందిస్తూ నారాయణ మాతృసేవా పథకం అమ్మతనానికి కమ్మనైన పథకం. సుమారు 1500 విలువ గల నారాయణ బేబీ హెల్త్ కిట్ ఉచితం. అవుట్ పేషెంట్స్ కు ప్రతి నెల డాక్టర్ ఫీజు ఉచితం. అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఉచితం. గర్భిణీ స్త్రీలు కాన్పు కోసం కానీ ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ ఛార్జీలు ఉచితం. ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం. మందులు ఉచితం. బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం. 5 నుండి 9 నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశెనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును. బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి 3000 రూపాయల నగదు అందించబడును. కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు. నెల్లూరు నగర పరిధిలో నారాయణ మాతృసేవా పథకం నెల్లూరు.